మన ప్రియతమ నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న మన 2025-26 ఇయర్కు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతుందో ఆ బడ్జెట్ ఈరోజు అంటే గతంలో కంటే ఈసారి చాలా చక్కగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మరి మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఈరోజు ఆ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుందన్న విషయం మనకు బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ పెరుగుతున్న ధరలతోటి దాదాపు 70-80 వేల జీతం వచ్చినా కూడా భార్యాభర్త ఇద్దరు పిల్లలు బతకలేకపోతున్నటువంటి సంఘటనలు ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. అలాంటి వారి కోసం దాదాపు ₹1,00,000 నెలకు సంపాదించినా కూడా మరి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి పని లేకుండా 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్కు ఈరోజు మనకు ఇచ్చినటువంటి మరి సందర్భాన్ని మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతున్నారో ఉద్యోగస్తులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. మేము ట్యాక్సులు కట్టే పని లేకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు మాకు ఈ వెసులుబాటు ఇచ్చిండని చెప్పి ఈరోజు ఆలోచన చేస్తుండ్రు. మరి అదే కాకుండా ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈరోజు మన దేశ సరిహద్దులు మనం ఒకసారి చూసుకున్నట్లయితే మన సరిహద్దు ప్రాంతాల నుంచి సరిహద్దు దేశాల నుంచి ఈరోజు మనకు రక్షణ కూడా చాలా ముఖ్యమన్న విషయాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. మరి అదే కాకుండా గతంలో మనం చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి రక్షణ కొరకు ఉన్నటువంటి జవాన్లకు కానీ మిలిటరీ వాళ్ళకు కానీ ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళకు సరి అయినటువంటి మరి పిస్టోలు లేకుండా వాళ్ళకు తుపాకులు లేకుండా వాళ్ళకు యూనిఫాములు లేకుండా వాళ్ళకు షూస్ లేకుండా వాళ్ళకు దినభత్యం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో తక్కువ జీతాలతో ఉన్నటువంటి వారికి ఈరోజు రక్షణ శాఖకు కూడా దాదాపు మరి గతంలో 6,25,000 కోట్లను ప్రకటించినటువంటి ప్రభుత్వం ఈరోజు 6,80,000 కోట్ల రూపాయలను ఈరోజు రక్షణ శాఖకు ప్రకటించినటువంటి సంఘటన మనం తెలుసుకోవచ్చు. మరి ఈరోజు మన దేశంలో ఒక్కసారి చూసినట్లయితే జై జవాన్ జై కిసాన్ అంటాం. మరి జవాన్లు బాగుండాలి, కిసాన్లు బాగుంటేనే దేశం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మరి రైతు పంట పండియకుంటే రైతు ఏది చేయకపోతే మనకు తినడానికి 5 ఏళ్ళు లోపలికోలేనటువంటి పరిస్థితి ఈరోజు. మరి విదేశీ మారక ద్రవ్యాన్ని ఎన్నిసార్లు ఇంపోర్ట్ చేసుకున్నా కూడా మన కరెన్సీ పోతుంది కానీ ఈరోజు మనకు నష్టం అనేది జరుగుతుంది. మన దేశంలో మనం పంటలు పండించుకుంటే బాగుంటుంది. అందుకే ఈరోజు రైతులు బాగుండాలన్నటువంటి ఆలోచనతోటి ఈరోజు కిసాన్ క్రెడిట్ కార్డులు మరి రైతు చూసినట్లయితే జూన్ నెల వచ్చిందంటే చాలు మరి కొమటోళ్ళ ఇంటి చుట్టూ మార్వడోళ్ళ ఇండ్ల చుట్టూ ₹5 మిత్తికి పైసలు తెచ్చుకొని వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఒక్కసారి చూసినట్లయితే వ్యవసాయం ఇంట్లో ఉన్న పైసలు పెడితే కూడా ఈరోజు రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. మరి మిత్తిలకు తెచ్చిన పైసలతోటి రైతు ఏ విధంగా పంటలు పండించి ఈరోజు బాగుపడేటువంటి ఆలోచన లేదనే ఈరోజు కిసాన్ క్రెడిట్ కార్డు దాదాపు ₹5 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డుకు ఈరోజు అనుమతి ఇచ్చినటువంటి సంఘటన కూడా ఈరోజు మన బడ్జెట్లో జవాన్లకు కిసాన్లకు మధ్యతరగతి ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా బడ్జెట్ ఇచ్చినటువంటి సంఘటన మనం చూడవచ్చు. మరి ఈరోజు మరి విద్య వైద్యం అని చెప్పి చెప్తుంటాం. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యపరంగా చూసినట్లయితే ప్రతి జిల్లాకు కూడా మనం చూసినట్లయితే దాదాపు నిన్ననే ఒక డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అనేట ఆయన ఒక మెసేజ్ ఇచ్చిండు అన్నట్లు ఈ 2025 సంవత్సరంలో విపరీతమైనటువంటి క్యాన్సర్ కేసులు వస్తాయని చెప్పి మరి క్యాన్సర్ హాస్పిటల్ కూడా మొట్టమొదలే ఆయన ఒక మాట చెప్పిండు. ఎప్పుడైతే క్యాన్సర్ను మొట్టమొదటి దశలో కనుక మనం చూసినట్లయితే మనం ధృవీకరించినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది, దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పిండు. మరి మొట్టమొదటి దశలో ధృవీకరించాలంటే ప్రతి జిల్లాకు క్యాన్సర్ హాస్పిటల్ ఉండాలన్నటువంటి ఆలోచన విధానంతో ఈరోజు ప్రతి జిల్లాలో కూడా క్యాన్సర్ సెంటర్లు పెట్టడానికి కూడా మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ముందంజ చేసింది. అదే కాకుండా ఈరోజు మనం ఒక్కసారి చూసినట్లయితే డాక్టర్లకు రోగులకు నిష్పత్తి చాలా పెద్ద మొత్తంలో ఉంది. మరి
మరి ఈరోజు డాక్టర్లు చదవాల్సినటువంటి అవసరం ఉంది కనుకనే ప్రతి జిల్లా నుంచి కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్న ఆలోచనతోటి ఈరోజు ముందుకు తీసుకొని రావడం జరిగింది. కాకపోతే ఈ బడ్జెట్ను గురించి కాంగ్రెస్ వాళ్ళు నిన్న నిరసన సభలు చేసిండ్రు. కొంచెమన్నా సిగ్గుండాలి కాంగ్రెస్ వాళ్ళకు. ఒక్క సంవత్సరం కిందట వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చిండ్రో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని చెప్పండి. బీద జనాల దగ్గరకు పోయి నీ బిడ్డ పెళ్లి చేసుకుంటే తులం బంగారు ఇస్తా, ₹1,00,000 ఇస్తా అని చెప్పి మభ్యపెట్టిండ్రు. ఈరోజు రైతు రుణమాఫీ అని చెప్పి చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, ఒక్కసారి ముందుకు రమ్మని కాంగ్రెస్ వాళ్ళను, నేను చూపిస్తా ఎంతమందికి రుణాలు మాఫీ చేయలేదు. సిగ్గు లేకుండా ఒక ఇంట్లో 4 ఉంటే 2కి చేసిండ్రు, 2కి చేయలేదు. కొన్ని ఇళ్లలో అస్సలు చేయనే లేదు. ఈరోజు రైతు బంధు అని చెప్తున్నారు. సిగ్గుండాలి కొంచెమన్నా. రైతు బంధు ఇంతవరకు సగం మందికి కూడా రాలేదు, 1/2 మందికి కూడా రాలేదు. ఈరోజు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు అంటే వాళ్ళ తప్పులు వాళ్ళు గురిగింజ తన నలిపారు కదంట. ఆయన వాళ్ళ తప్పులను వాళ్ళు బయట చెప్పుకోలేక, సిగ్గులేక, పబ్లిక్ ముందర పోలేక ఎవ్వరు చూడ ఏమంటున్నారంటే ఈ కాంగ్రెస్ పని అయిపోయింది ఏడాదికి అని చెప్పారు అంటుండ్రు. మరి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ దుమ్మెత్తిపోయానికే ఈ బడ్జెట్ ఈ విధంగా ఉంది. గాడిద గుడ్డు బడ్జెట్ అని ఒకరు రకరకాల పేర్లతోటి మాట్లాడుతున్నారు. ఒక్కసారి వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన పనులను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోమని చెప్పి ఈరోజు కాంగ్రెస్ నాయకులకు మేము భారతీయ జనతా పార్టీ వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.